రాజీనామాకు దానం వెనుకడుగు క్షేత్రస్థాయిలో భిన్నంగా పరిస్థితులు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసేందుకు జంకుతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. ఉప ఎన్నికకు ఎదుర్కొనటానికి ఆయన సిద్ధంగా లేరని, ఒకవేళ పోటీ చేసినా గెలుస్తారా లేదా అని చెప్పలేమని, క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉంటాయంటూ ప్రచారం జరుగుతుంది. అందుకే స్పీకర్కి ఇచ్చిన అఫిడవిట్లో తను కాంగ్రెస్ కార్యక్రమాలకు వ్యక్తిగత హోదాలో మాత్రమే వెళ్ళినట్టు తెలుస్తున్నది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచి ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్ విషయంలో విచారణ త్వరగా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి. దీంతో ఇప్పటి వరకు 8 మంది ఎమ్మెల్యేలపైన అనర్హత పిటిషన్లు స్పీకర్ కొట్టేశారు. తాజాగా దానంకు స్పీకర్ నోటీస్ ఇవ్వడంతో దానం స్పందిస్తూ తను బీఆర్ఎస్ లోనే ఉన్నానని కొత్త తిరగాసు పెట్టడంతో ఆసక్తికర చర్చ నెలకొన్నది. క్షేత్రస్థాయిలో ప్రతికూల పరిస్థితులు. నెల రోజుల క్రితం 24 డిసెంబర్ 2025 తమ నియోజకవర్గంలో పర్యటిస్తున్న సమయంలో దానం నాగేందర్ తాను కాంగ్రెస్ ఎమ్మెల్యేనని, కాంగ్రెస్ లో కొనసాగుతున్నా ప్రకటించారు. కానీ ఇప్పుడు నేను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదు, నన్ను ఆ పార్టీ సస్పెండ్ చేయలేదు, కాంగ్రెస్ కార్యక్రమాలకు వ్యక్తిగత హోదాలో హాజరయ్యాను అనే కొత్త వాదనను తెరమీనికి తీసుకొచ్చారు దానం నాగేందర్ గారు. ఇక దానంకు స్పీకర్ నోటీసులు, రేపు విచారణకు రావాలని స్పష్టీకరణ, అనర్హత పిటిషన్ కొట్టివేయాలని దానం నాగేందర్ అఫిడవిట్. నేను బీఆర్ఎస్ లోనే ఉన్నాను, నన్ను పార్టీ సస్పెండ్ చేసినట్టు సమాచారం లేదు. ఏమంటున్నాడంటే దానం నాగేందర్ గారు ఎంత సిగ్గుదాపిన ముచ్చట్టు మాట్లాడుతున్నాడంటే, ప్రజలు ఏం తెలియదు, ప్రజలు ఎడ్డోళ్ళు, ఏ చెప్తే అది వింటారని చెప్పేసి ఈ రాజకీయ నాయకులు ఇవి మాట్లాడుతుంటారు. పార్టీ ఫిరాయించినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపైన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సుప్రీంకోర్టులో అనర్హత పిటిషన్ వేసిరు. అయితే స్పీకర్ గారు ఈ నిర్ణయం తీసుకోవాలి. మొన్న 7 పైన క్లీన్ చిట్ ఇచ్చారు. వీళ్ళు పార్టీ మారినట్టు ఎక్కడ కూడా స్పష్టమైన ఆధారాలు లేవని చెప్పేసి 7 క్లీన్ చిట్ ఇచ్చాడు. ఇక ఉన్నది పోచారం శ్రీనివాసరెడ్డి, తర్వాత దానం నాగేందర్ గారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే, తర్వాత స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియ శ్రీహరి గారు. ఈ 3 ఉన్నారు. ఇంకా వీళ్ళది విచారణ కొనసాగుతున్నది. ఇక ఎవరైతే స్పీకర్ ఉన్నారో స్పీకరు కోర్టు ధిక్కరణ కేసు, బీజేపీ పాయల్ శంకర్ గారు కోర్టు ధిక్కరణ కేసు స్పీకర్ మీద వేసారు. ఇక ఎట్టకేలకు విచారణ చేయాలి కాబట్టి స్పీకర్ గారు 30కి మీరు విచారణకు రండి అని చెప్పేసి దానం నాగేందర్కు విషయం చెప్పిండు. ఏమంటున్నాడు దానం నాగేందర్ గారు అంటే, నేను పార్టీ మారలేదు, ఇక్కడ నన్ను పార్టీ సస్పెండ్ చేయలేదు, ఇక్కడ కేవలం నేను పార్టీ మీటింగ్లకు ఎమ్మెల్యే హోదాలోనే హాజరైనా అని చెప్పేసి దానం నాగేందర్ గారు మాట్లాడుతున్నారు. సరే, మీరు పార్టీ మారలే అంటున్నారు, మరి సికింద్రాబాద్ లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేసింది ఎవరు? సికింద్రాబాద్ లో ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసింది ఎవరు? నువ్వు బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటే. ఎంత సిగ్గుదప్పిన మాటలు, ఎంత సిగ్గుదప్పిన మాటలు అంటే చూడురి. కాంగ్రెస్ పార్టీ కండ కప్పుకోవడమే కాకుండా బీఫామ్ తీసుకొని కాంగ్రెస్ పార్టీ నుంచి అక్కడ ఎంపీగా, సికింద్రాబాద్ ఎంపీగా బీఆర్ఎస్ పార్టీలో నుండి గెలిచి పార్టీ మారి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయినటువంటి ఈ దానం నాగేందర్ గారు, నేను పార్టీ మారలేదు, నాకేం తెలియదు, నోట్లు ఏలు పెడితే కూడా కొరకను నేను అని చెప్పేసి చెప్తున్నారు. మీ కాన్ఫరెన్స్లకు వచ్చి మేము ప్రజలతో మాట్లాడినాం. ప్రజలు చెప్తున్న విషయం ఏంటంటే, ఈయన ఆస్తులు కాపాడుకోనికి ఈయన ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ కండవ కప్పుకుంటాడు. ఓట్ల ఎప్పుడైతే వస్తాయో అప్పుడే వస్తాడు తప్ప మిగతా అప్పుడు మా ఎమ్మెల్యే గారు నాకు కనబడరు. అసలు ఆయన ఉంటారా, కాన్స్టిట్యూన్సీలు తిరుగుతారా అంటే ఆయన గణపతి పండుగ అప్పుడు వస్తారు, మళ్ళీ ఓట్లు అప్పుడే వస్తారు. ఈయన ఆస్తులు కాపాడుకోనికి ఏ పార్టీనైనా ఆ పార్టీ కండవ కప్పుకుంటాడు. ఇప్పుడు మళ్ళా సిగ్గు లేకుండా నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా, కాంగ్రెస్ పార్టీలో లేనని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు వీళ్ళు చెప్పాలి, ఎవరు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ అరూరి రమేష్ విషయంలో కేటీఆర్ ఏమన్నాడు, ఎవరైనా పార్టీ మారిన వాళ్ళు పోయిరు కదా, మళ్ళీ వచ్చి కేసీఆర్ కాళ్ళు పట్టుకున్నా సరే, కేసీఆర్ కాళ్ళు మొక్కినా సరే మేము పార్టీలోకి తీసుకోమని చెప్పేసి కేటీఆర్ అన్నారు. మళ్ళీ ఎట్లా తీసుకున్నావా కేటీఆర్? ఏమి లేదు. దీన్ని బట్టి ఇప్పుడు ఈయన తీసుకున్నారు కదా, రేపు ఈయన కూడా మళ్ళీ మా ఎమ్మెల్యేనే అంటారు బీఆర్ఎస్ వాళ్ళు. దమ్ముంటే
ఈయన సస్పెండ్ చేయరి, సస్పెండ్ చేస్తున్నట్టు ఓ లేఖను విడుదల చేయరి. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరైతే దానం నాగేంద్ర గారు ఉన్నారో ఆయన సస్పెండ్ చేస్తున్నట్టు బీఆర్ఎస్ పార్టీలో లేఖ విడుదల చేయరి. ఎందుకు సస్పెండ్ చేస్తలేరు? కేసీఆర్ గారు కూడా అట్నే వాళ్ళ బిడ్డ కోసం, వాళ్ళ బిడ్డ గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకొని ఆయన ఆఫీసులు మొత్తం కాంగ్రెస్ ఆఫీసు చేసి కాంగ్రెస్ పార్టీలో తిరుగుతున్నారు. వీళ్ళ రాహుల్ గాంధీ ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్ద రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలి, రాజ్యాంగం పట్టుకొని తిరుగుతాడు. ఎవరైతే పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఉంటారో వాళ్ళని వెంటనే తీసేయాలని చెప్పేసి రాహుల్ గాంధీ చెప్తారు. కానీ రాహుల్ గాంధీ మాట మరి తెలంగాణలో వీళ్ళ పార్టీ వాళ్ళని ఇంటూ రాయించే గప్పగుత్త లెక్క వీళ్ళు కూడా కొనే పరిస్థితి. దానం నాగేంద్ర గారిని సస్పెండ్ చేయాలా వద్దా, దానం నాగేంద్ర గారు మళ్ళా గెలుస్తారా లేదా అనేది మిత్రులారా ఒకసారి కామెంట్ చేయండి. దానం నాగేంద్ర గారు ఉంటారా ఊడతారా? మిత్రులారా వాళ్ళు మోటివేట్ ఒక్కసారి కామెంట్ చేయండి. దానం నాగేందర్ ఏ పార్టీలో ఉన్నాడు? దానం నాగేందర్ పార్టీ మారిందా లేదా? దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ అని ఇప్పుడు చెప్తున్నాడు. దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ లేదంటే కాంగ్రెస్ పార్టీ? మార్నింగ్ న్యూస్ చూస్తున్న మిత్రులు, లైవ్ చూస్తున్న మిత్రులు ఒకసారి కామెంట్ చేయండి. ఈ దానం నాగేందర్ని ఏం చేద్దాం అనేది ఒకసారి మిత్రులు కామెంట్ చేయాలి. మార్నింగ్ న్యూస్ చూస్తున్న మిత్రులు ఇంత నిస్సిగ్గుగా జనాల్ని ఎడ్డోలని చేస్తూ ప్రజలు మీ మేనిఫెస్టోను, మీ పార్టీని వీళ్ళని చూసి కదా ఓట్లేసింది. అంటే జనాలను ఎంత మోసం చేస్తున్నా చూడు. జనాల్ని ఓట్లేసుకొని గెలిచిన తర్వాత ఒకసారి కామెంట్ చేయండి మిత్రులారా. దానం నాగేంద్రని సస్పెండ్ చేయాలా వద్దా, అనర్హత పిటిషన్ ఇతని పైన వేయాలా వద్దా అనేది ఒకసారి కామెంట్ చేయండి. కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడట. రైట్, ఒకసారి కామెంట్ చేయండి మిత్రులారా. మీ కామెంట్ చదివే ప్రయత్నం చేద్దాం. క్యూన్యూస్ పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు, అక్రమాలకు, బెదిరింపులకు గురి చేసిన క్యూన్యూస్కి సమాచారం ఇవ్వండి. క్యూన్యూస్ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదు, ప్రోత్సహించదు. క్యూన్యూస్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకగా ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా క్యూన్యూస్ని కాంటాక్ట్ అవ్వండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7569534968 8688926084.